అది ఇప్పుడు ఒకటి సునీత, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఈ కోర్టులు కేసులు అన్నవే ఉండవేమో. ఇప్పుడు ఆవిడ క్షమించారు, ఈమె తప్పు చేసింది ఒప్పుకుంది, అందరూ కలిసే ఉంటేనే మంచిది. ఎవరికన్నా మీ సహాయం వాళ్ళకి కావాలి, వాళ్ళ సహాయం మీకు కావాలి. అలా కావాలనుకున్నప్పుడు మీరిద్దరు సర్పంచులు ఉన్నారు కాబట్టి మీరిద్దరు మధ్యలో ఉండి ఈ కేసులు అన్ని వాపస్ తీసేసుకొని ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడానికి మీరు ఒక దారి చూపిస్తే మంచిది. ఇప్పుడు అమికబుల్గా మనము కేసులు వాపస్ తీసేసుకొని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికితే మంచిదని నేను అనుకుంటున్నాను. సో దానికి ఏం జరగాలో అది కూడా ఒక ప్రాసెస్ చెప్పేసేయండి మేడం, ఈ వాపస్ తీసుకోవడానికి. మీరు అలా ఒప్పుకుంటున్నారా ఆ కేసులన్నీ వాపస్ తీసేసుకోవడానికి? ఈ అబ్బాయి మీద పెట్టిన అంటే ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఓకే ఓకే. ఇంక ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు తన స్టేట్మెంట్ ప్రకారం ఆ కేసు కూడా నిలబడదు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన ప్రకారము ఇప్పుడు అమ్మాయి ఇష్టపడి ఇంట్లోంచి వచ్చేసింది, ఈ అబ్బాయి అయితే తీసుకురాలేదు. అమ్మాయి ఇష్టపడి సిటీ వచ్చిన తర్వాతనే ఆ అబ్బాయిని కలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన పోలీసులతో కూడా మనం మాట్లాడాలి, వాళ్ళతో పద్ధతిగా మాట్లాడి ఇక్కడ మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడి ఏమీ ప్రాబ్లం లేకుండా ఎవరికి ఏ గొడవలు లేకుండా ఆ కేసు అయితే క్లోజ్ చేయిస్తాం. ఇంకా అది అట్లా జరిగిన తర్వాత ఎవరు ఏమనుకున్నా సార్ మీకు కూడా చెప్తాను, మీరు నేను మాటల్లో మన ఇద్దరికి తేడా వచ్చిందిగా. నేను అనింది ఆ హక్కు లేదని నేను అనలేదు, దయచేసి మీరు అలా అనుకోవద్దు. నేను అనింది ఏంటంటే అమ్మాయిని పంపించమంటే అది జరగదు అన్న. రేపు ఆ అమ్మాయికి అతను అన్యాయం చేస్తే మీరే కాదు నేను కూడా అడుగుతా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అడిగే హక్కు ఉంటుంది. తప్పు అన్యాయం ఎవరు చేసినా అన్యాయాన్ని ఎదిరించే హక్కు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. అన్యాయం చేయమని ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరండి. ఇప్పుడు ఇంకొకటి, ఆయన అటెట్టో తిరిగి చూస్తున్నారు, మీరు మీ భార్యని చూసుకోవాల్సిన బాధ్యత మీకుందండి. ఆవిడ ఇంట్లోంచి పంపించేస్తే ఒప్పుకోరు, ఆయన మీ సర్పంచ్ గారు కూడా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. ఆవిడ్ని చూసుకోని పక్షంలో ఆవిడ కేసు పెడితే ఏ విధంగా ఆయనకి అన్యాయం? అది కూడా ఆల్రెడీ ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్తుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం తో పాటు మీకు ఇంకో ప్రాబ్లం కూడా వస్తుందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆవిడకి నిస్సహాయత, ఇటువైపు భర్త ఇటువైపు కూతురు కనుక మరి ఆవిడకి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందో అంటే ఆవిడకి తెలుసు లా అంటే ఏంటో తెలుసు, కానీ మీ మీద వెయ్యట్లేదు అంటే ఆ ఫ్యామిలీని ఆవిడ కావాలని పోనీలే నా భర్తని వదిలేస్తుంది ఆవిడ. సో దాన్ని మీరు ఆవిడ నిస్సహాయతగా అనుకోవద్దు. ఆవిడ్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆవిడేమనలే, మీరు ఆవిడని కొట్టినా ఆవిడేమనలే. కనీసం మీరు ఒక భార్యగా ఆవిడని చూసుకునే బాధ్యతగా మీరు తీసుకోకపోతే మీరు మనిషి కాదు, అదొకటే నేను చెప్పగలను. ఒక నమ్మకం పెట్టుకొని మీ ఇద్దరి మీద మీ తరఫున ఇంత వాదిచ్చా, అలాగే వాళ్ళు తప్పు చేస్తే నన్ను వచ్చి అడుగు, వాళ్ళని కూడా నేను అడుగుతా, అడగకుండా ఎందుకుంటా? అది ఆ తప్పులు ఏమి ఉండరాదనే కదా ఇంత కూర్చొని మాట్లాడారు. ఇందాక అన్ని చెప్పే కదా డీసీపీకి, హ్యూమన్ రైట్స్ వాళ్ళందరికి ఇస్తావు కదా, మరి అదే అది మీకు అదే గ్యారెంటీ, ఇంకేంటి? సరే అమ్మా, ఇంకంతే కదా, మీరు బయలుదేరండి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా లీగాలిటీస్ అన్ని ఫాలో చేసి ఆ కేసు క్లోజ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి దానికి ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం. అలాగే మీరు కూడా మీ భార్యను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ మీకు అట్లాగే ఏదైనా కష్టం ఉన్నా మీరు మా దగ్గర రావచ్చు, మేము మాకు చేతనైన సేవను తప్పకుండా చేస్తాం. ఏదేమైనా మీ కూతురే. ఇక నుంచి ఆ బాధను తీసేసేయండి మనసులో, కోపం వద్దు. మీరు కాసేపు కోపం మర్చిపోయి ఆలోచించండి, ఎంత సంతోషంగా ఉంటారు. సునీత, నువ్వు కూడా మీ మదర్కి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇవ్వు. ఎప్పుడు తల్లికి రీప్లేస్మెంట్ అనేది ఒకటి మటుకుని తెలుసుకో, ఏ రోజుకైనా తల్లికి రీప్లేస్మెంట్ అనేది ఈ ప్రపంచంలో లేదు, అర్థం చేసుకో, సరేనా? ఓకే.